విశాఖపట్నంలోని గాజువాకలో ఆర్యవేద ప్రచార సంఘం స్థాపించి గత 5 సంవత్సరాల పైగా నిత్యము సంధ్య దేవయజ్ఞం అంటే బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు భారతదేశమంతటా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశాన్ని రక్షించినటువంటి మన విదేశం నుంచి దేశాన్ని కాపాడి వారి యొక్క దేహత్యాగం చేసినటువంటి యథార్థ దేశభక్తులకు ఈ మధ్యనే ఒక అది ఏం ఏరియా అది పెహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన అమాయకులైనటువంటి యాత్రికుల్ని చంపేసి ఆ సందర్భంలో అసలు బాసినటువంటి భారతీయులకు వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అయితే స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్యం అంటే కేవలం భూమిని మాత్రమే కాపాడుకోవటం కాదు, విదేశీ ఆక్రమణ జరగక ముందు ఈ దేశం యొక్క స్థితి ఎలాగుంది, ఈ దేశంలో సంస్కృతి ఆచారాలు ఎలా ఉన్నాయి, ఈ దేశం యొక్క గణతంత్రత ఎలాగుంది, ఇవన్నీ కూడా మనం తిరిగి సంపాదించుకున్నప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం రావడం జరుగుతుంది. జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గడియసి, స్వర్గము కంట మిన్న జన్మనిచ్చిన తల్లి జన్మించినటువంటి భూమి కూడా. పరమాత్మ యజుర్వేదంలో ఒక విషయం చెప్తున్నారు. అసలు ఈ మనుషులకి ఎందుకు ఇచ్చాను ఈ భూమిని అనే విషయం యజుర్వేదంలో అహం భూమి అదదాం ఆర్యాయ, శ్రేష్ఠుల కోసమే ఈ భూమిని నేను ఇస్తున్నాను పరమాత్మ స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఇక్కడ స్వాతంత్రం విషయం వచ్చేటప్పటికి మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆధ్యాత్మిక బోధనలు వేదోద్ధరణే కాకుండా బానిసలుగా బతుకుతున్నటువంటి ఈ దేశం ప్రజలకు స్వాతంత్రం ఇవ్వడం కోసం వేదం నుంచి స్వరాజ్ అనే పదాన్ని తీసుకొని స్వరాజ్యమే మా జన్మ హక్కు అనేటువంటి నినాదంతో దేశం స్వాతంత్రం కోసం చాలామంది దేశభక్తుల్ని తయారు చేసి వాళ్ళకి ఎంతో ప్రేరేపణ కలిగించి చంద్రశేఖర్ ఆజాద్ కానీ తర్వాత వీర సావర్కర్ లాంటి వాళ్ళు ఎంతోమంది క్రాంతికారులను తయారు చేసి వాళ్ళందరికీ కూడా ప్రేరణ ఇచ్చి దేశ స్వాతంత్రం రావడం కారణమయ్యారు. అలాగే స్వయంగా తానే లండన్ వెళ్ళి విక్టోరియాని కలవటం కోసం ఆయన జీవితంలో రాసింది. ఆయన కౌపినదారి సర్వసంగ పరిత్యాగి, మరి పాస్పోర్టు అప్లై చేయాలంటే ఫోటో కావాలి. అప్పుడు ఆయన స్టూడియోకి తీసుకెళ్ళి ఇప్పుడు మనం చూస్తున్న దయానంద సరస్వతి స్వామీజీ వేషం ఏదైతే ఉందో పూర్తి కింద పనిచేయని అప్పుడు ఆ సమయంలో తీసిందని ఆయన జీవితం రాసింది. ఆయన స్వయంగా వెళ్ళి విక్టోరియాని కలిసి మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మాకు ఇచ్చేమే అడగటం కోసం జరిగింది. దైవభక్తే కాకుండా దేశభక్తి కూడా మన భారతీయులకు ఉండాలనే విషయం ఆయన చాటి చెప్పారు. కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందా, స్వరాజ్యం తెచ్చిందా అంటే ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ, నేను ఒక గృహాన్ని నిర్మించుకున్నాను, దానికి భారత్ నిలయం అని పేరు పెట్టుకున్నాను. మధ్యలో ఎవడో వచ్చి దౌర్జన్యం చేసి అక్రమంగా నన్ను గృహంలోంచి తోలేసి వాడు నా ఇంటిని కబ్జా చేసుకొని నా భారత నిలయం అనే బోర్డుని తీసేసి హిందుస్థాన్ అనే బోర్డు పెట్టుకున్నాడు. దాని మీద నేను వ్యతిరేకంగా చాలా పోరాటం చేస్తుండగా అంతకన్నే బలవంతుడొకడు మరొకడు వచ్చి వాడు ఈ కబ్జాదారుణ్ణి మీద వీడిని తుపాకులో పెట్టి వీడిని చంపి
వాడు నా గృహాన్ని రెండో వాడు కబ్జా చేశాడు. కబ్జా చేసి ఆ హిందుస్థాన్ అనే బోర్డు తీసేసి ఇండియా అనే బోర్డు తగిలించుకున్నాడు నా గృహానికి. వాడు కొంతకాలం చేశాడు. వాడి మీద కూడా నేను అలా పోరాటం చేశాను, చేస్తూనే ఉన్నాను. కొంతకాలానికి మనందరి మధ్య ఉన్న ఐక్యత ఏదైతే ఉందో ఆ వేదమైన ఐక్యత, పరమాత్మ ఒక్కడే, ఏకశక్తి ఉపాసన, ఏకేశ్వరి ఉపాసన మన మధ్య ఐక్యత పూర్వం నుంచి ఉంది. దాని కారణంగా వాళ్ళు మన దేశాన్ని అప్పగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చిన తర్వాత పూర్వం నా ఇంటికి ఉన్న పేరు బోర్డు ఏదైతే ఉందో భారత నిలయం అది పెట్టాలి. కానీ అలా కాకుండా వాళ్ళు కబ్జా చేసిన వాడు పెట్టిన ఇండియా బోర్డుతోనే నా దేశాన్ని ఇంకా నా ఇంటిలో ఇంకా నేను నివసించగలనా? నిజమైన స్వాతంత్ర్యం అంటే భూమికే కాదు, విదేశీయుల ఆక్రమణ జరగకముందు ఈ దేశీయ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అప్పుడు ఎలా స్వేచ్ఛగా మనం అందరం జీవించాం, అప్పటి సంస్కృతి సభ్యత ఇవన్నీ ఎలాగుండాయి అనేది అవి తిరిగి పునర్నిర్మాణం జరగాలి, తిరిగి తీసుకురావాలి. అలా కాకుండా మనం గోవుని కన్నతల్లితో సమానంగా పూజించే సంస్కృతి వేద సంస్కృతి మరి. ఇదే చోట గోవుని చంపి తింటున్నటువంటి ఇతర మతస్థులు ఉన్నారు. మరి ఎప్పుడు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్టుగా వాళ్ళకి భయపడుతూ వాళ్ళని ఆ గోవుని చంపడానికి అవకాశం ఇస్తున్నప్పుడు అది ఇంకా రాలేదు. అలాగే ఈ దేశంలో ఉంటూ ఇతర మతస్థులు, ఈ దేశీయులే విదేశీ మతాలకి ప్రలోభాలుగా లొంగి మతంలోకి మారిపోయిన వాళ్ళు, వాళ్ళ తాత ముత్తాతలు ఈ దేశంలో పుట్టిన వాళ్ళే. వీళ్ళేమి లండన్లో పుట్టిన వాళ్ళు కాదు, లండన్ వాళ్ళకి పుట్టిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కొంతమంది దేశ ద్రోహులుగా తయారై ఈ దేశానికి వ్యతిరేకంగా భాషణం చేస్తూ ఈ దేశంలో పౌరులుగా ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ చక్కదిద్దబడాలి. స్వాతంత్ర్యం అంటే సంస్కృతి, ఈ దేశ జ్ఞానము, ఈ దేశం యొక్క ఋషులు మనకి అందించినటువంటి ఏదైతే ఉందో అది తిరిగి మనుషుల్లో వాళ్ళ చిత్తాల్లో చేర్చబడి దాని ద్వారా తిరిగి పునః వైదిక సంస్కృతి సౌరభాలు వెదజల్లాలి. అప్పుడే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లు. ఓ